వేసవికాలం రానేలేదు. ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణ, ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే భానుడు భగభగలాడుతున్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మరో మండిపోయే వార్తను చెప్పారు వాతావరణ నిపుణులు. సాధారణం కన్నా 2025 సమ్మర్ మరింత హీటు పుట్టిస్తుందని బాంబు పేల్చేశారు. దీనికి బలమైన కారణాన్ని చెప్పారు. పసిఫిక్ సముద్రంలోని లా నినా ప్రభావం తగ్గిపోవడమే కారణమని తేల్చేశారు. లా నినా అనేది పసిఫిక్ సముద్రంలోని సముద్ర తాపాన్ని బట్టి నిర్ణయించే ఓ వాతావరణ స్థితి. సాధారణంగా పసిఫిక్ సముద్రంలోని ఈక్వెటర్ పరిధిలో తూర్పు వైపు అంటే దక్షిణ అమెరికా తీర ప్రాంతం సముద్రపు ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయి. ఆస్ట్రేలియా, ఇండోనేషియాతో పోలిస్తే కొంచెం చల్లగా అనిపిస్తాయి. దీన్ని న్యూట్రల్ ఫేజ్ అని పిలుస్తారు. కానీ కొన్నిసార్లు ఇది మరింత చల్లబడుతోంది. అప్పుడు దీన్ని లా నినా అంటారు. ఇది జూన్లో జరుగుతుంది. అందుకే ఆ సమయంలో భారత్లో సాధారణంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. 2025లో మాత్రం లా నినా ప్రక్రియ నత్తనడకన సాగుతోందట. అందుకే వర్షాకాలం ఈసారి ఆలస్యంగా మొదలు కావచ్చు. అంటే ఎండాకాలం ఎక్కువ కాలం కొనసాగుతుంది. అటు ఎండలు కూడా గతంతో పోలిస్తే ఎక్కువగా రికార్డవుతాయి. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్ల సంఖ్య తగ్గవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. లా నినా బలహీనంగా ఉండడం వలన ఏపీ, తెలంగాణలోకి వచ్చే రుతుపవనాలు ఆలస్యం కావచ్చు. అప్పుడు అది తక్కువ వర్షపాతానికి కారణమవుతోంది. ఇది రైతులకు శాపంగా మారుతుంది. ముఖ్యంగా ఖరీఫ్ పంటలు పండే సమయంలో లా నినా ప్రభావం గట్టిగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే రుతుపవనాల పరిస్థితిని తెలుసుకుంటూ రాష్ట్ర వాతావరణ శాఖ సూచనలు గమనిస్తూ సరైన పంటలను ఎన్నుకోవడం మేలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో మారుమూల ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తవచ్చు. ఎండ తీవ్రత కారణంగా విద్యార్థులు, సామాన్యులు బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడతారు. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో కరెంటు వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మరోవైపు ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల ప్రభావాన్ని హైలైట్ చేస్తోంది. ఉష్ణ మండల పసిఫిక్లో ఏర్పడే ఉష్ణోగ్రతలు లా నినాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీని కారణంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో చల్లని ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజానికి జనవరిలో సాధారణంగా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. కానీ అందుకు భిన్నంగా 2025 జనవరిలో సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 13.23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది 2024 జనవరిలో నమోదైన రికార్డు కంటే 0.09 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది. జనవరిలోనే ఈ తరహా రికార్డులు బద్దలైతే మరి ఏప్రిల్, మే నాటికి ఎలాంటి దుస్థితి ఉంటుందో ఏమో మరి. 2025 సమ్మర్ హీట్ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో టేక్ కేర్.